పుష్ప 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 ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నెపోటిజంతో ఇండస్ట్రీకి వచ్చి హాయిగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా కాదు. మన తెలుగు సినిమా స్థాయి, మన యాక్టర్స్ స్థాయి అందరికీ తెలియాలి, బాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో పరుగు అని ఒక సినిమా చేశారు. కంప్లీట్గా బొమ్మరిల్లు భాస్కర్ అనే డైరెక్టర్కి సబ్మిట్ చేసేసుకున్నారు. అండ్ రిజల్ట్ ఇస్ నంది అవార్డు వచ్చింది. అదొకటే కాదు, నార్త్లో ఇదంతా పాపులర్ అంటే టైగర్ ష్రాఫ్ గారిని బాగా ట్రోల్ చేసే డైలాగ్ ఏంటి అంటే చోటి బచ్చీ హోక్యా అని. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరుగు సినిమాలో ఈయన చేసిన పర్ఫార్మెన్స్ ని హీరో పంక్తిలో టైగర్ ష్రాఫ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ ని ప్యారలల్ గా పెట్టి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ అల్లు అర్జునే. లాస్ట్ టైం నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, రాణా గారిని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, తెలుగులో జనరేషనల్ ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ ఎవరు అని. ఫస్ట్ జనరేషన్లో ఎన్టీఆర్ గారు అని చెప్పారు, సెకండ్ జనరేషన్లో చిరంజీవి గారు అని చెప్పారు, థర్డ్ జనరేషన్ కరెంట్ జనరేషన్లో రాజమౌళి అనే పేరు తీసుకున్నారు రాణా గారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ఆస్పెక్ట్ ఉంది. రాజమౌళి గారితో పాటు ఇంకొక ఫోర్స్ పనిచేసింది. స్లోగా సైలెంట్గా సౌత్ మొత్తం కమ్మేసింది. ఆ తర్వాత పుష్ప అనే సినిమాతో నార్త్ మొత్తం కమ్మేసింది. మేడం టుసాడ్స్ వరకు వెళ్ళిపోయింది ఆ ఫోర్స్. దట్ సైలెంట్ ఫోర్స్ ఇస్ నన్ అదర్ దాన్ అల్లు అర్జున్. We at Teddy Cinema Saloon, we wish him all the very best for Pushpa 2. సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటాం అవన్నీ సెకండరీ అండి. ప్రైమరీ గోల్ ఏంటో తెలుసా సినిమాది? మన తెలుగు సినిమా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తగ్గేదేలే అనుకోవాలి. దట్స్ ద గోల్ ఫర్ పుష్ప 2. మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్యన్ పుష్ప 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 పుష్ప